మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 29. మధు జై దగ్గరకు రావటంతో ఏమిటి అన్నట్లు చూశాడు. ఒకసారి బయటకు వెళదామా, వీళ్లకు కొద్దిగా ప్రైవసీ ఇస్తే సెట్ అవుతారు అన్నది మధు చిన్నగా. ఓహ్ ఓకే పద అని లేచి మధుతో పాటు బయటకు కదిలాడు జై. ఇద్దరు ఆ ఫ్లోర్ బ్యాక్ సైడ్ కారిడార్కు వచ్చారు. మధు చుట్టూ చూసింది. ఎవరు బయట చుట్టూ లేకపోవటం, సీసీ కెమెరా కూడా లేకపోవటం చూసి వెంటనే జైను గట్టిగా హత్తుకున్నది. ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయాడు. మధు ఏమిటి ఇది అని జై అడిగేలోపు ఉమ్మ అని బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టింది మధు. ఆ ముద్దుకు పరవశంగా కళ్ళు మూసుకుని ఏమైంది అని అడుగుతూనే తన చుట్టూ చేతులు వేశాడు జై. మీ మీద ప్రేమ పొంగిపోయింది అన్నది మధు అలానే ఉంటూ. అబ్బో ఎందుకో అంత పొంగిపోవటం అన్నాడు జై తన జుట్టు నిమురుతూ. మా ఆయన ఇంత చక్కగా ఒక విషయాన్ని డీల్ చేయటం, ఫ్రెండ్ కోసం ఇంత సపోర్ట్గా ఉండటం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. అలాగే ప్రేమ వస్తోంది అన్నది జై ముక్కును తన ముక్కుతో రాస్తూ. మధు తనను అలా మెచ్చుకుంటూ ఉంటే జై మనసు చిన్నపిల్లవాడిలాగా కేరింతలు కొడుతోంది. తన కోసం ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తోంది. ఈ భావనే చాలా కొత్తగా ఉన్నది జైకు. నేను కూడా ఇలా ఫీల్ అవుతానా అని అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకో ఆ చిరునవ్వు అని అడిగింది మధు తన చేతులను పూలమాలలా జై మెడలో వేస్తూ. చెప్పాలా అన్నాడు జై. చెప్పమనే కదా అడిగింది అన్నది మధు. చిన్నపిల్లలా నువ్వు సంతోషపడుతూ ఉంటే నాకు నవ్వొస్తోంది అంతే అని మాట మార్చాడు జై. నాకు నా మొగుడు గొప్పగా కనిపించాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏదైనా గొప్ప పని చేస్తే మీకు ఉండదా అని అడిగింది మధు. ఉంటుంది అన్నట్లు తల ఊపాడు జై. హా అని జైని ఒక సైడ్కు తిప్పి జై ఒక చేతిని తన రెండు చేతులతో చుట్టుకొని బయటకు చూస్తూ ఉన్నది మధు. వ్యూ చాలా బాగుండటంతో జై కూడా చూస్తూ ఉండిపోయాడు. మధుకి సడన్ గా ఏదో గుర్తుకు వచ్చి, అవునండి మీకు నిజంగానే ఆ కంపెనీ చైర్మన్ తెలుసా, అంత క్లోజా మీకు అని అడిగింది. అవును, లేకపోతే నేనెందుకు చెప్తాను అన్నాడు జై. నిజమా, అంత పెద్ద కంపెనీ చైర్మన్తో మీకు ఎలా ఇంత సాన్నిహిత్యం ఉన్నది అని క్యూరియస్గా అడిగింది మధు. నేను కాలేజీకి వెళ్ళే టైంలో ఒకసారి ఢిల్లీకి వెళ్ళాను టూర్కు. అప్పుడు ఒక ప్లేస్లో ఈయన కారుకు యాక్సిడెంట్ అయ్యింది. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆయనకు మెలకువ వచ్చే వరకు ఉండి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. అలా పరిచయం ఏర్పడింది అని చెప్పాడు జై. జస్ట్ పరిచయానికి మీకు ఈ హెల్ప్ చేశారా? అంత పెద్ద మనిషి తన సేఫ్టీ కోసం సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదా అప్పుడు అని అడిగింది మధు. నువ్వు నన్ను పూర్తిగా చెప్పనివ్వలేదు అని అన్నాడు జై మధుకి ఎదురుగా నిలబడి. సరే సరే చెప్పండి అన్నది మధు. ఇది జరిగి ఆల్మోస్ట్ 8 years అవుతోంది. అప్పుడు ఆయనను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాక నా డీటెయిల్స్ అడిగారు అని డీటెయిల్స్ చెప్పి బయటకు వస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను వదలలేదు. వాళ్లతో కొద్దిసేపు ఉండి ఆయనకు చెప్పి వచ్చేశాను. వెళ్ళేటప్పుడు నా నెంబర్ తీసుకున్నారు. అప్పుడప్పుడు కాల్ చేసేవారు. ఒకసారి నేను మాటల్లో పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నాను అని చెప్తే ఆయన కంపెనీలో చేయమన్నారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కంపెనీలో నాకు వర్క్ ఇచ్చారు. నా టాలెంట్ చూసి నన్ను మెచ్చుకుంటూ ఏదైనా విషయంలో కొన్నిసార్లు నాతో చర్చించి నా సలహా అడిగేవారు. అలా అలా నాకు ఆయనతో చాలా మంచి రిలేషన్ బిల్డ్ అయ్యింది. అందుకే నేను అడగగానే చేశారు అన్నాడు జై. వాళ్లకు పిల్లలు లేరా మీ సలహా తీసుకోవటానికి అని అడిగింది మధు. ఉన్నారు, కానీ వాళ్లకు బిజినెస్ వద్దు అని వాళ్ళకు ఇష్టమైన ప్రొఫెషన్లో ఉన్నారు అని చెప్పాడు జై. ఓ మరి మీరు ఢిల్లీ వెళ్ళలేదు కదా ఈ మధ్య, మరి ఆయనతో ఫోన్లో మాట్లాడారా అని అడిగింది మధు. లేదు, డైరెక్ట్గానే కలిసి మాట్లాడాను అని అన్నాడు జై. అవునా, ఏం మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, అసలు మీరు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళారు అని అడిగింది మధు. మధు ఇన్ని క్వశ్చన్సా అని నవ్వుతూ అడిగాడు జై. మీరు అన్నీ ఒకేసారి చెప్పటం లేదు కదా, అలాంటప్పుడు ఇలానే వస్తాయి అన్నది మధు మూతి తిప్పుతో. మనం చెన్నై వెళ్ళాం కదా, అది ఈయన్ను కలవటానికే అని చెప్పాడు జై. అవునా అని ఆశ్చర్యముగా అడిగింది మధు. అవును అని మధు బుగ్గలు లాగాడు జై మొదటిసారి. మధు దానికి ఆనందంగా నవ్వుతూ, హే మీరు కూడా నా బుగ్గలు టచ్ చేశారు అన్నది ఆనందంగా. జై దానికి చిన్న నవ్వు నవ్వి ఆ రోజు ఆయన చెన్నైకి వచ్చారు, వేరే మీటింగ్ ఉంటే. ఆయన కలిసి వాళ్ళ డీల్ నేను చెప్పే వరకు ఓకే చెయ్యవద్దు అని చెప్పాను అన్నాడు.
మరి ఆయన ఎందుకు అని అడగలేదా అన్నది మధు. అడిగారు. చిన్న పర్సనల్ ఇష్యూ, దానికి బిజినెస్కి లింకు లేదు. కాకపోతే నా కోసం చెయ్యండి ప్లీజ్ అని అడగటంతో ఆయన ఏమనుకున్నారో ఏమో ఒప్పుకున్నారు అని చెప్పాడు జై. అమ్మో, చాలా జరిగింది అయితే అన్నది మధు. లోపలికి వెళదామా, లంచ్ టైం అయ్యింది, అందరం బయటకు వెళ్ళి తినివద్దాం అన్నాడు జై. సరే అని పెద్దవాళ్లకు చెప్పి వసంత్ దగ్గరకు వచ్చారు. అప్పటికే దివ్య స్థిమితపడింది. రెస్టారెంట్లో లంచ్ చేస్తూ ఉండగా మధు, నువ్వు మీ నాన్నకు విషయం చెప్పి హైదరాబాదు రమ్మని చెప్పు, ఆయన వచ్చాక అందరం కలిసి మాట్లాడదాం అని అన్నారు శేఖర్ గారు. అలాగే మామయ్య అన్నది మధు. అందరూ తిని సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని హైదరాబాద్కు స్టార్ట్ అయ్యారు. దివ్యాని మధుతో పాటు తమ ఇంటికి తీసుకుని వచ్చారు జై ఫ్యామిలీ. చూడు దివ్య, ఇక నుండి ఇదే నీ పుట్టినిల్లు, ఇక్కడే ఉంటావు నువ్వు, సరేనా అని అన్నారు జానకి గారు. ఆ మాటకు కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి దివ్యకు. ఇదిగో, ఇక ఇలా ఏడవద్దు, అన్నీ ఈ రోజుతో అయిపోయాయి, సరేనా అని తన కళ్ళు తుడిచి చెప్పారు జానకి గారు. నేను నా ఫ్లాట్లో ఉంటాను అన్నది దివ్య. వద్దులే దివ్య, ఇంకొక వారంలో నిత్య కూడా వెళ్ళిపోతుంది, నువ్వు ఒక్కదానివే ఎందుకు ఉండటం, ఇక్కడికే వచ్చేయి అన్నది మధు. అది కాదు అని చెప్పబోతూ ఉన్న దివ్యను ఆపి, ఇంకేమీ చెప్పొద్దు, ఇక్కడే ఉంటున్నావు అంతే అని అన్నారు జానకి గారు. ఇక తప్పక అలానే అన్నది దివ్య. మధు దివ్యకు రూమ్ చూపించి తన రూమ్లోనికి వెళ్ళి బెడ్ మీద వాలింది. జై వాష్రూమ్ నుండి బయటకు వచ్చి, అలా పడుకున్నావు ఏమిటి, ఆఫీస్కు వెళ్ళవా ఇవాళ అని అడిగాడు. వెళ్ళాలా అని నీరసంగా అన్నది మధు. వెళ్లకుండా ఏం చేస్తావు అని అడిగాడు జై. ఏం ఆఫీసో ఏమిటో, రోజు వెళ్ళాలి, అదేదో మీరే నన్ను మీ ఆఫీసులో జాయిన్ చేయించుకోవచ్చు కదా, అప్పుడు ఎంచక్క మిమ్మల్ని చూసుకుంటూ వర్క్ చేస్తాను అన్నది సంబరంగా. ఆహా, ఏం వర్క్ చేస్తావు అని అడిగాడు జై నవ్వుతో. ఇప్పుడు నేను చేసే వర్కే చేస్తాను, లేదు అంటే మీ పిఏ పోస్ట్ ఇవ్వండి, మీ పర్సనల్ పనులు కూడా చేసి పెడతాను అన్నది మధు కన్ను కొడుతూ. ఈ తెలివితేటలన్నీ నీ స్టోరీసు మహత్యమే కదా అన్నాడు జై. నీకెలా తెలుసు అన్నది మధు. హస్బెండ్ బాసు, వైఫ్ పిఏ లేదంటే ఎంప్లాయీ, అక్కడ వాళ్ళ మధ్య జరిగే రొమాన్స్ సీన్స్ అన్నీ నెలలో 10 రోజులు అవే చెప్తూ ఉంటావు కదా నాకు అన్నాడు జై నవ్వుతూ. హిహిహి అని నవ్వి, మనం కూడా అలా ట్రై చేద్దామా అన్నది మధు జై దగ్గరకు వచ్చి షర్ట్ బటన్స్ లాగుతూ. ఇప్పుడు మంచిగా ఉన్న బటన్స్ను నువ్వు తెంచకు, నాకు జిమ్ టైం అయ్యింది అన్నాడు జై. ఈరోజు ఒక్కరోజు వద్దులేండి, 1 గంట పడుకుని లేద్దాము ప్లీజ్ అని జైను బెడ్ మీదకు తోసింది మధు. నో, నిన్న కూడా చేయలేదు అన్నాడు జై బెడ్ మీద కూర్చొని. ప్లీజ్ ప్లీజ్ అని జైను అలానే వెనక్కు నెట్టి జై గుండెల మీద తలపెట్టుకున్నదే మధు. ఇక జై కూడా మధు కోసం అలానే ఉండిపోయాడు. ఉదయం 8 గంటలకు లేచి రెడీ అయ్యి టిఫిన్ తిని ముగ్గురు వాళ్ళ ఆఫీస్కు వెళ్ళిపోయారు. మధు కంటే ముందే మధు టేబుల్ మీద ఒక కవర్ ఉన్నది. ఏమిటి ఇది అని అనుకున్నది మధు. దాన్ని ఓపెన్ చేసి చూద్దాము అనుకునే లోపు మేనేజర్ పిలుస్తున్నారు అని చెప్పటంతో ఆ కవర్ అక్కడే పెట్టేసింది. దివ్యతో పాటు మధు మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఈ రోజుకు అవ్వవలసిన వర్క్ గురించి తెలుసుకొని ఇంకొక కొత్త ఫైల్ తీసుకుని ఇద్దరు బయటకు వచ్చారు. మధు దివ్య సైడ్ తిరిగి అమ్మయ్యా అని చైర్లో కూలపడుతూ ఆ కవర్ మీదనే ఆ ఫైలు పెట్టింది. ఏంటే బాబు ఈ మేనేజరు, ఒక ప్రాజెక్టు అయిపోకముందే ఇంకొక కొత్త ఫైల్ ఇచ్చాడు, అది సాయంత్రం కల్లా ఫినిష్ చేయాలి అంటే ఎప్పుడవుతుంది అని నీరసపడింది మధు. మనం ఇద్దరం నిన్న రాలేదు కదా, ఆ కోపం ఇప్పుడు ఇలా మన మీద తెచ్చుకుంటున్నాడు, ఏం చేస్తాం, తప్పదు అన్నది దివ్య చిన్నగా నవ్వుతూ. సరే, ఈరోజు సాయంత్రం ఫ్లాట్కు వెళ్ళి నీ వస్తువులను తీసుకొని వెకేట్ చేస్తున్నాము అని చెప్దాము అన్నది మధు. మీరు చెప్తే వినరు కదా, నేను ఒకదాన్ని ఉండగలను, ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు అని అసహనంగా అన్నది దివ్య. చూడు దివ్య, ఇంత జరిగిన తర్వాత నీకు వసంతకు తొందరగా పెళ్లి చేయకుండా ఉండరు. అలాగే నేను నాన్నకు కూడా ఈరోజు కాల్ చేస్తాను, నాన్న కూడా వస్తే వాళ్ళు మాట్లాడుకుని తొందరలోనే మీ పెళ్లి ఫిక్స్ అవుతుంది, అప్పుడు మా ఇల్లు నీకు పుట్టిల్లు అవుతుంది, అందుకనే ముందే వచ్చి అన్నది మధు నవ్వుతూ. మీకు జీవితకాలం రుణపడి ఉంటానే అని కన్నీళ్లతో చెప్పింది దివ్య. అంత రుణపడాలి అంటే నాకు పుట్టే కొడుక్కి నీ కూతుర్ని, లేకపోతే నీకు పుట్టిన కొడుక్కి నా కూతుర్ని ఇచ్చి రుణం తీర్చుకుందువులే, అప్పుడు సరిపోతుంది ఇక అన్నది మధు అల్లరిగా.
అంతకంటేనా? దానికి నేను, వసంత్ ఎప్పటికైనా సరే అని అంటాము అన్నది దివ్య. పెళ్లి కాకుండానే ఒకే మాట. అబ్బో, ఇక పెళ్ళైతే నిలవేమో అని ఆట పట్టించింది మధు. పోవే అంటూ సిగ్గుపడింది దివ్య. అని దగ్గిన సౌండ్ వినిపించి ఇద్దరూ తల ఎత్తి చూశారు. మేనేజర్ వాళ్ళను సీరియస్గా చూస్తూ, మీ ఇద్దరికి ఒక రూమ్ ఇస్తాను, ముచ్చట్లు చెప్పుకోవటానికి, హాయిగా కూర్చొని చెప్పుకోండి అని అన్నాడు. సరే సార్ అని మధు అంటే దివ్య తల కొట్టుకుని మధు కాలు తొక్కింది. ఆహో అని అరిచింది మధు. సరేనా, ఎలా మాట్లాడుతున్నావు ఇలా? మీకు నేనంటే అస్సలు భయం లేకుండా పోతోంది అని 2 మాటలు అని, వర్క్ ఫినిష్ అయ్యాకే ఈరోజు మీ ఇద్దరు వెళ్ళండి అని ఆర్డర్ వేసి వెళ్ళాడు మేనేజర్. వీడి ఓవర్ యాక్షన్ అన్నది మధు. మళ్ళీ వస్తే ఈసారి ఊరుకోడు, నువ్వు సైలెంట్గా ఉండు అని దివ్య అనటంతో వర్క్ చేయడానికి కూలబడ్డారు. సాయంత్రం దాకా వర్క్తో కుస్తీ పట్టి ఆ ఫైల్ను మేనేజర్కు సబ్మిట్ చేశారు. అరే, ఈ కవరు ఇక్కడే ఉన్నదే అని దాన్ని చేతిలోనికి తీసుకున్నది మధు. జై నిన్నటి మీటింగ్ షెడ్యూల్ ఇవాళ ఉండటంతో వచ్చి రాగానే మీటింగ్స్కు వెళ్ళాడు. ఇవాళ జై ఆఫీస్కు వెళ్ళాడు అని తెలుసుకుని సిద్ధును వెంట పెట్టుకొని ఆఫీస్కు స్టార్ట్ అయ్యింది ప్రీతి. నిన్నట్లా అవుతుంది, అవసరమా మనకు అని అన్నాడు సిద్ధు. షటప్, నిన్న అంటే తను లేడు, కానీ ఈరోజు వచ్చాడు. ఆల్రెడీ నేను కనుక్కున్నాను అన్నది ప్రీతి. నువ్వే కాదు, నేను కూడా కనుక్కున్నాను. తను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళినా వేస్ట్ అని పెదవి విరుస్తూ అన్నాడు సిద్ధు. మీటింగ్ అయిపోయిన తర్వాత అయినా దొరుకుతాడు కదా, లంచ్ టైంలోనూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలోనూ ఫ్రీగా ఉంటాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా ఈరోజు జై ఆ కవరు చూడవలసిందే, మధు మీద కోపంతో ఊగిపోయి ఇంటికి వెళ్ళవలసిందే అన్నది ప్రీతి ఆశగా. అంత ఖచ్చితంగా, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? నాకు ఎందుకో నువ్వు బొక్కబోర్లా పడతావేమో, దీంట్లో నన్ను ఇరికిస్తావేమో అని నాకు భయంగా ఉన్నది అన్నాడు సిద్ధు. ముందుగానే చెప్తున్నాను, నా పేరు మాత్రం బయటకు తీయొద్దు, తీసావో చచ్చావే నా చేతుల్లో అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది ప్రీతి. చేస్తాను అని చెప్పాక చేయక తప్పుతుందా? అనుభవించాలి కదా, నా కర్మ అని అనుకొని ఊరుకున్నాడు సిద్ధు. వాళ్ళు వెళ్ళేసరికి జై అప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకొని క్యాబిన్కు వచ్చాడు. హాయ్ అని ఇద్దరూ పలకరించారు. ఇవాళ నాకు బిజీ మీటింగ్స్ ఉన్నాయి, మీకు వర్క్ నేర్పించడం కుదరదు అని చెప్పాడు జై వాళ్ళు అడక్కముందే. నోనో క్రిష్, మేము వర్క్ నేర్పించుకోవటానికి రాలేదు. ఇన్ని నెలలుగా మాకు వర్క్ నేర్పించావు కదా, సో మాకు ఏదైనా ఒక వర్క్ ఇవ్వు, మేము ఎంతవరకు చేయగలమా అనేది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము అని అడిగింది ప్రీతి. గుడ్ ప్రీతి, బాగా ఆలోచించావు. ఓకే వెయిట్, నేను చెక్ చేస్తాను వర్క్ ఏది ఉందో అని అంటూ కొన్ని ఫైల్స్ చూసి వాటిలో నుండి 2 తీసి ఇద్దరికి ఇచ్చి, దీన్ని చూస్తూ ఉండండి, ఐ హ్యావ్ అనదర్ మీటింగ్, ఐ విల్ కమ్ బై ఆఫ్టర్నూన్ అని చెప్పి వెళ్ళిపోయాడు జై. అదేమిటి అలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు మనం వర్క్ చూస్తూ ఉండాలా? అయినా నువ్వేమిటి డైరెక్ట్గా వర్క్ గురించి అడిగావు అన్నాడు సిద్ధు కోపంగా. మరి నీకు కవర్ వచ్చింది, దాంట్లో ఫొటోస్ ఉన్నాయి చూడు బాబు అని చెప్పాలా? వర్క్ గురించి అడిగాను కాబట్టే మనల్ని ఇక్కడ ఉండనించాడు, లేకపోతే ఇంటికి వెళ్ళమనటమో వేరే క్యాబిన్లో కూర్చోబెట్టడం చేసేవాడు. ఎలాగో లంచ్కి వస్తా అన్నాడు కదా, అప్పుడు ఆ కవర్ ఓపెన్ చేస్తే చూద్దాం. అయినా మనం వర్క్ చేస్తే వచ్చే నష్టమేమీ లేదు, వర్క్ మీద కొంచెం శ్రద్ధ పెట్టు అని ముందుగానే జై కోసం వచ్చిన లెటర్స్లో ఆ కవర్ను తీసి పైనే పెట్టింది ప్రీతి. లంచ్ అవర్కి వస్తాను అన్నవాడు కాస్త సాయంత్రం 4 గంటలకు వచ్చాడు జై. అప్పటికి ప్రీతి సిద్ధు ఇద్దరు లంచ్ చేసి ఫైల్స్ చూస్తూ ఉన్నారు. జై రావటంతో వాళ్ళు ఎంతవరకు వర్క్ చేశారో చెప్పి, ఇంకేమిటి క్రిష్, అన్ని మీటింగ్స్ అయిపోయాయా ఇవాళ అని అడిగింది ప్రీతి. ఎస్, ఆల్ డన్ అని, మీరు వర్క్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎప్పటి నుండి వర్క్కు వస్తారు? ఈలోపు నేను నా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా అన్నాడు జై. ఇంకొక మంత్ అని చెప్పబోతూ ఉన్న ప్రీతిని ఆపి, మరో వారంలో మేము వర్క్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము జై అని చెప్పాడు సిద్ధు. ప్రీతి సిద్ధు వంక ఉరిమి చూసింది. జై మాత్రం గుడ్ డెసిషన్ అని ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సిద్ధు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ అన్నాడు. మీరు వర్క్ కానివ్వండి అని చెప్పి తన టేబుల్ మీద ఉన్న వాటిని చూస్తూ ఉన్నాడు జై. జై ఎప్పుడు ఆ లెటర్స్ చూస్తాడా అని ఇద్దరు అదురుతూ ఉన్న గుండెతో చూస్తూ ఉన్నారు. జై కొన్ని ఫైల్స్ చూశాక ఆ కవర్స్ మీదకు హ్యాండ్ వెళ్ళింది.
పైన ఉన్న కవర్ చూసి దీనికేంటి ఫ్రమ్ అడ్రస్ లేదు అని అనుకుని కవర్ తీసుకున్నాడు. ఇటు మధు ఆఫీస్ నుండి దివ్య వాళ్ళ ఫ్లాట్కు బయలుదేరే టైంకు అప్పుడే వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారు కాల్ చేశారు. ఆ కవర్ మళ్ళీ కింద పెట్టి, నాన్న నేనే మీకు కాల్ చేద్దాము అని అనుకుంటున్నాను అన్నది మధు ఆనందంగా. ఎవరు చేస్తే ఏముందిలేరా, ఎలా ఉన్నావు అని అడిగారు శ్రీనివాస్ గారు. నేను ఆల్వేస్ సూపర్ నాన్న, అమ్మ తాతయ్య ఎలా ఉన్నారు అని అడిగింది మధు బ్యాగ్లో అన్ని సర్దుకుంటూ. మేము బాగున్నాంరా తల్లి, ఇదిగో అమ్మ పక్కనే ఉన్నది అని శారదా గారికి ఇచ్చారు శ్రీనివాస్ గారు. హలో అమ్మ అని పిలుస్తూ టేబుల్ మీద ఉన్నవి అన్నీ పెట్టుకున్నదో లేదో చెక్ చేసుకున్నది. ఆ కవర్ అక్కడే ఉండటంతో దానిని చేతిలోనికి తీసుకొని దివ్యకు సైగ చేసింది. మధు వెళదాం పదా అని. దివ్య కూడా మధు వెంట కదిలింది. హా మధు ఎలా ఉన్నావు? దివ్య వాళ్ళ ఊరుకు వెళ్తున్నాము, వచ్చాక చెప్తాను అన్నావు. ఇంటికి వచ్చారా లేక ఇంకా అక్కడే ఉన్నారా అని వరుసపెట్టి ప్రశ్నలు అడిగారు శారదా గారు. అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అన్నది మధు. ఏమిటో చెప్పు అన్నారు శారదా గారు. మీ అల్లుడు రోజు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటాడు, ఊరికే అరుస్తూ ఉంటాడు అని దిగులుగా అన్నది మధు. అయ్యో అరుస్తున్నాడా? ఎందుకు? ఏమని? నేను మాట్లాడాలా అని మళ్ళీ వరుస ప్రశ్నలు అడిగారు శారదా గారు. అవును, నాతో పాటు నిన్ను కూడా అన్నది మధు నవ్వు ఆపుకుంటూ. పక్కనే ఉన్న దివ్య మధుని ఒక దెబ్బ వేసింది మధు మాటలకు. నాన్న నేనేం చేశాను అని అయోమయంగా అన్నారు శారదా గారు. నీకు ఇలా ప్రశ్నలు వేసే అలవాటు ఎలా వచ్చింది? నీకు ఎవరి పోలిక? క్వశ్చన్ బ్యాంకు మింగావా? ఎవరు నేర్పించారో ఏమిటో అని ఉన్నవి లేనివి కలిపి చెప్పింది మధు. మధు అని శారదా గారు డౌట్గా పిలిచారు, తనని ఆట పట్టిస్తుందేమో అని. అది అర్థమయ్యి కిలకిలా నవ్వింది మధు. మధు నవ్వు విని చంపేశావు కదా రాక్షసి అని అరిచారు శారదా గారు. లేకపోతే ఏమిటమ్మా ఒకటే ప్రశ్నలు వేస్తావు, నీ అలవాటే నాకు వచ్చి మీ అల్లుడిని విసిగిస్తున్నాను అని చెప్పి దివ్యకు కాఫీ షాప్ అని సైగ చేసింది మధు. అగౌరించవులే, మా అల్లుడికి ఓపిక ఎక్కువ, నిన్ను ఏమీ అనడు, అలా అని నువ్వు ఎక్కువ విసిగించుకో అన్నారు శారదా గారు. అవును అచ్చం నాన్నలాగా అని నవ్వుతూ అన్నది మధు. ఆ మాట విని శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వారు. ఇద్దరు కాఫీ షాప్లో కూర్చొని ఇప్పుడు చెప్తున్నా ఇద్దరు వినండి అన్నది మధు. ఏమిట్రా అని అన్నారు ఇద్దరు. నిన్న మొన్న జరిగినది మొత్తం చెప్పింది మధు. వాళ్ళు కూడా దివ్య వాళ్ళ పేరెంట్స్ మీద కోప్పడ్డారు. వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వు, దివ్యకు మనం ఉన్నాం, ధైర్యంగా ఉండమను అన్నారు శారదా గారు. అలాగేమా అని పక్కనే ఉన్న దివ్య చేయి పట్టుకున్నది మధు. నేను రేపు వస్తాను మధు, మామయ్య వాళ్లకు చెప్పు ఆ మాట అని కాల్ పెట్టేశారు శ్రీనివాస్ గారు. ఇక నాన్న కూడా వస్తే అన్ని తొందరగా అయిపోతాయి అని దివ్యతో చెప్పి ఇద్దరు కాఫీ తాగి దివ్య ఫ్లాట్కు వెళ్లారు. ఇంటి ఓనర్కు తొందరలో ఖాళీ చేస్తాము అని చెప్పి దివ్యకు అవసరమైన థింగ్స్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఫ్రెష్ అయ్యి అమ్మయ్యా అని బెడ్ మీద కూలబడి ఫోన్ కోసం చూసింది మధు. అది కాస్త టేబుల్ మీద ఉండేసరికి అక్కడికి వెళ్ళి తీసుకుంటూ పక్కనే ఉన్న కవర్ చూసింది. అయ్యో దీని సంగతి మర్చిపోయాను అని అనుకుని దాన్ని ఓపెన్ చేసి చూసింది. అది చూస్తూనే మధు షాక్ అయ్యింది. మెల్లగా తన ముఖంలో భావాలు మారిపోయాయి. మళ్ళీ ఆ కవర్ను అలాగే పెట్టి అది తన బ్యాగ్లో పెట్టుకుని బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నది. ఇటు జై దీనికేంటి ఫ్రమ్ అడ్రస్ లేదు అని అనుకుని కవర్ను చేతిలోనికి తీసుకున్నాడు. అమ్మయ్య ఎప్పటికైనా తీసుకున్నాడు అని ఫైల్స్ చూస్తూ ఉన్నట్లు చూస్తూ జై వైపు ఒక కన్ను వేసింది ప్రీతి. వామ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని లోపల భయం స్టార్ట్ అయ్యింది సిద్ధుకు. ఆ కవర్ ఓపెన్ చేసి చూసిన జైకి మధు ఎవరో అబ్బాయితో చాలా దగ్గర నిలబడి నవ్వుతూ చనువుగా ఉన్న ఫొటోస్ కనిపించాయి. వాటిని అయోమయంగా చూశాడు. అలాగే ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉన్నాడు. ప్రతి ఫోటోలో ఆ అబ్బాయి ఫేసు బ్లర్గా ఉన్నది. ప్రీతి సిద్ధు ఇద్దరికి ఆ ఫొటోస్ కనిపిస్తున్నాయి. జై ముఖంలో ఏ ఫీలింగ్స్ కనిపించకపోవడంతో ప్రీతినే కావాలి అని తన సీట్ నుండి లేచి జై దగ్గరకు వెళ్ళింది. వాటిని చూస్తూ ఉన్న జై ప్రీతి వచ్చేది గమనించలేదు. ఇది మధు కదా క్రిష్, తన ఫొటోస్ ఉన్నాయి ఏమిటి, అది కూడా ఎవరితోనో అని అడిగింది ప్రీతి. జై వెంటనే వాటిని వెనక్కు తిప్పి దాని మీద ల్యాప్టాప్ పెట్టాడు ప్రీతి చూడకుండా. అయ్యో చూడనివ్వు క్రిష్, ఏం ఫొటోస్ అవి అని అమాయకంగా అడిగింది ప్రీతి.
అది నీకు అనవసరం ప్రీతి, ఇది నా పర్సనల్ అని గంభీరంగా అన్నాడు జై. ఆ వాయిస్ విని సిద్ధుకి టెన్షన్ వస్తే జై ఫీలింగ్స్ తెలుసుకోవాలి అని ప్రీతి వెనక్కు తగ్గకుండా, అలా అంటావేమిటి క్రిష్, అక్కడ ఉన్నది మన మధు, అలాంటప్పుడు తెలుసుకోవాలి కదా, నీకు ఇలా వచ్చాయి అంటే ఒకవేళ మధుకు ఏమైనా అని సాగతీసింది. ఏమైనా అంటే అని నొసలు చిట్లించి అడిగాడు జై. అదే ఎవరితోనైనా రిలేషన్ అని ప్రీతి అనగానే జై 2 పిడికిళ్ళు బిగుసుకున్నాయి. యానఫ్ అని గట్టిగా కోపంగా అరిచాడు జై. జైలో ఆ రియాక్షన్ ఇద్దరు ఊహించకపోవటంతో ఉలిక్కిపడి జై వైపు చూశారు. ఎప్పుడు చూడనంత కోపంతో జై ముఖం ఎర్రగా అయింది. మధు మీద కోపం వచ్చింది. ఇక మధు అయిపోయింది అని సంబరపడింది ప్రీతి. లోపల పిచ్చి పిచ్చిగా డాన్స్ వేస్తూ ఉన్నది ప్రీతి మనసు. జై కోపంగా ప్రీతి వంక చూస్తూ, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో కాస్త చూసుకొని మాట్లాడు, ఊరికే నోరు పారేసుకోకు అన్నాడు జై చాలా ఘాటుగా. జై మాటలకు గతుక్కుమన్నది ప్రీతి. కానీ సైలెంట్గా ఉంటే పని అవదు అనుకొని, అది కాదు క్రిష్ అని అంటుకున్న ప్రీతిని ఆపమన్నట్లు చేయి చూపించాడు జై, చూపులతో కాల్ చేసేలాగా చూస్తూ. దెబ్బకు ఆపి సైలెంట్గా నిలబడింది ప్రీతి. నా భార్య గురించి నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే రైట్ ఎవరిచ్చారు ప్రీతి? ఎంత నువ్వు ఈ కంపెనీకి ఎండి అయినా కూడా నా పర్సనల్ లైఫ్లో వేలు పెట్టే అధికారం, చనువు రెండూ లేవు అన్నాడు జై చాలా సూటిగా. అది కాదు క్రిష్, తను నీ భార్య, నిన్ను అగౌరవపరిచేలా ఏదైనా చేసిందేమో అని అలా అన్నాను అని అన్నది ప్రీతి సంజాయిషి ఇచ్చుకుంటావు. అవసరం లేదు, మధు ఎప్పటికీ అలాంటి పనులు చేయదు అని అన్నాడు జై నమ్మకంగా. మరి ఆ ఫొటోసు అని అడిగింది ప్రీతి. వాటిలో నువ్వేం చూసావో నాకు తెలియదు, కాకపోతే నాకైతే ఎక్కడ ఏ తప్పు కనిపించలేదు. నీకు కనిపించింది అంటే నీ దృష్టిలో లోపం ఉన్నట్లు అన్నాడు జై. మరి వాళ్ళు దగ్గరగా ఉన్నట్లు ఉన్నారు అని మళ్ళీ అడిగింది ప్రీతి. అది ఎలా ఏమిటి అనేది నేను తెలుసుకోగలను, ఇంతకు మించి నా విషయాల్లో తలదూర్చాలి అని ప్రయత్నించుకో అని వార్నింగ్లా చెప్పాడు జై. అయినా తన ప్రయత్నం ఆపను అన్నట్లు నోరు తెరవబోతూ ఉన్న ప్రీతిని ఆపి, సారీ జై, మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్లు ఉన్నారు, తర్వాత మీట్ అవుదాము అని ప్రీతిని తీసుకొని బయటకు వచ్చాడు సిద్ధు. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత చైర్లో కూర్చొని అసహనంగా కళ్ళు మూసుకున్నాడు జై. తన మైండ్లో ఆలోచనలు రకరకాలుగా పరుగులు తీస్తూ ఉన్నాయి. అసలు ఎవరు అతను, ఎందుకు మధు ఫొటోస్ పంపించాడు, ఇలా పంపించడం వల్ల వాళ్లకు ఉన్న యూజ్ ఏమిటి? మామూలుగా ఇలాంటి ఫొటోస్ పంపించారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ రావటానికి చేస్తారు, లేకపోతే వేరే వాళ్లతో కలిసి ఉన్న ఫొటోస్ పంపించరు. అయినా మాకు ఎవరి వల్ల ప్రాబ్లం ఉన్నది, నా బిజినెస్ సర్కిల్ నుంచి ఎవరైనా ట్రై చేశారా అని రకరకాలుగా ఆలోచనలు సాగుతున్నాయి జైకో. ఒకసారి తను పోటీపడిన బిజినెస్ మ్యాన్స్ను గుర్తుకు చేసుకున్నాడు. వాళ్లతో తనకి ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చాయేమో అని ఆలోచించాడు. కానీ అందరితో ఏ గొడవ లేకుండా హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఒక్కరూ కూడా అనుమానించేలాగా లేరు. ఒకవేళ మధు సైడ్ నుండి ఎవరైనా పంపారేమో అని ఆలోచించాడు. తన రిలేటివ్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి తెలుసుకోనందుకు కొంచెం నిరాశపడ్డాడు. ఒకసారి మధుకి కాలేజీలో లేదా ఆఫీసులో ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేశారేమో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఎంత టైం అయిందో కూడా చూసుకోలేదు. మరొక్కసారి ఆ ఫొటోస్ చూశాడు. వాటిలో మధు పక్కన ఉన్న అతని ఫేసు టోటల్ బ్లర్ చేశారు. ఆ ఫొటోస్ అన్నీ మధు ఆఫీస్ సైడ్ తీసినవే ఉన్నాయి. అంటే మధు ఆఫీస్కు వెళ్లే దారిలోనే తనతో మాట్లాడుతూ తనకు తెలియకుండానే తీసి ఉండవచ్చు అని అనుకుని ఆ ఫొటోస్ కవర్లో పెట్టాడు. అది తేలికగా తీసుకునే చిన్న విషయం కాదు, దీని గురించి తొందరగా కనుక్కోవాలి అని అనుకుని కవర్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అరగంటకు ఇంట్లో పడ్డ సిద్ధు ప్రీతిని నేరుగా తన రూమ్కు తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఇప్పుడు అర్థమైందా అని అన్నాడు సిద్ధు చేతులు కట్టుకొని. ఏమర్థం కావాలి అని బెంకంగా అన్నది ప్రీతి తెలిసి కూడా. ఇక చాలు ప్రీతి, జై రియాక్షన్ చూసే వరకు అని అన్నావు, చూసావు కదా, మధుని ఒక్క మాట కూడా పడనివ్వలేదు. జై కాబట్టి అలా ఉన్నాడు, వేరొకరైతే నువ్వు అన్న మాటకు నీ చెంపలు పగలగొట్టేవాళ్ళు అని అన్నాడు సిద్ధు. నేను ఏమీ తప్పుగా అనలేదు, ఆ ఫొటోస్లో ఉన్నదే అన్నాను అన్నది ప్రీతి తాను చెయ్యాలి అనుకున్నది చేస్తాను అంటూ. ఇక చాలు, నీకు జై నుండి వచ్చిన సమాధానం తెలిసిపోయింది.
ఇక నువ్వు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది. కాదు అని నాకు తెలియకుండా ఏమైనా చేశావో అప్పుడు చెప్తా నీ పని అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సిద్ధు. ఈ 2 రోజులు వెయిట్ చేయి, నా ప్రేమ గెలుస్తుంది, చూస్తూ ఉండు అని అన్నది. తనకు కూడా లోపల భయంగానే ఉన్నది. కాకపోతే ఇంకా ఏదో ఆశతో అడుగుతోంది ప్రీతి. సరే, నీకోసం 2 రోజులు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు. బెడ్ మీద కూర్చొని ఇవాళ జై తన మీద అరవటం గుర్తుకు చేసుకొని, అంటే ఇక కృష్ణకు దక్కడా, ఇక నా ప్రేమ ఇక్కడితో అయిపోతుందా అని అలాగే వెనక్కు పడుకొని కన్నీళ్లతో బెడ్ను తడిపేసింది ప్రీతి. ఇటు జై ఇంటికి వెళ్ళేసరికి అందరూ తిని బెడ్రూమ్లోనికి వెళ్ళగా మధు జై కోసం వెయిట్ చేస్తూ హాల్లో ఉన్నది. మధుకి దివ్య తోడుగా ఉండి మాట్లాడుతూ ఉన్నది. మాటిమాటికి ఆలోచనల్లోనికి వెళ్తూ ఉన్న మధుని చూసి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది దివ్య. ఏమీ లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అంతే, నువ్వు వెళ్ళి పడుకో దివ్య అన్నది మధు. లేదులే, నాకు కూడా నిద్ర రావటం లేదు అన్నది దివ్య. అలాంటప్పుడు మా అన్నయ్యతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసుకో, నాతో రోజంతా మాట్లాడుతూనే ఉంటావు, వెళ్ళి మా అన్న బాధ కొంచెం పట్టించుకో అన్నది మధు. అప్పటికే వసంత్ చాలాసార్లు కాల్ చేయటం, దివ్య కట్ చేయటంతో సరే అని లోనికి వెళ్ళింది దివ్య. తను వెళ్ళిన కొద్దిసేపటికి వచ్చాడు జై. ఇంకా హాల్లో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న మధును చూసి చిన్న నవ్వు నవ్వాడు. ఒకప్పుడు వసంత్ పెళ్లి గురించి, మన జీవితంలో ఉండే స్పెషల్ పర్సన్ గురించి చెప్తూ ఉంటే అదంతా ట్రాష్ అనుకున్నాడు జై. కానీ ఈరోజు ఎంతో అలసటతో ఆ ఫొటోస్ గురించి ఆలోచిస్తూ వచ్చిన హెడేక్తో ఇంటికి వచ్చిన జైకు మధుని అలా చూడగానే మనసు ప్రశాంతంగా మారింది. సారీ, ఇవాళ లేట్ అయింది అన్నాడు జై మనస్ఫూర్తిగా. మొబైల్ను తలపెట్టి చూస్తూ ఉన్న మధు జై వాయిస్కు తల పైకెత్తింది. సారీ అంటే ఇంకా మేము గుర్తు ఉన్నాము అన్నమాట, లేదంటే మీ ముగ్గురు పెళ్లాలతోనే జీవనం సాగిస్తారేమో అని అనుకున్నాను అన్నది మధు వెటకారంగా. వాళ్లతోనే ఉందాము అని అనుకున్నాను, మళ్ళీ నువ్వు గొడవ చేస్తావు అని వచ్చాను అన్నాడు జై చిరునవ్వుతో. అబ్బో, మాకు ఈ బంపర్ ఆఫర్ కూడానా అన్నది మధు జై మాటలకు నవ్వుతో. ఇచ్చినప్పుడు తీసుకోవాలి మరి అని పైకి వెళ్ళాడు జై ఫ్రెష్ అవటానికి. ఈలోపు మధు మళ్ళీ కూరలు వేడి చేసి టేబుల్ మీద పెట్టింది. చైర్లో కూర్చుంటూ, నువ్వు తిన్నావా అని అడిగాడు జై. లేదు, మీతో తినాలి అని వెయిటింగ్ అన్నది మధు చపాతీ జై ప్లేట్లో పెడుతూ. ఎన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయొద్దు అని అన్నాడు జై. నేను కూడా చెప్పాను కదా అన్నది మధు కళ్ళు తిప్పుతూ. జై మధును చూసి నవ్వి చపాతీ తుంచి కర్రీతో అద్దుకొని మధు తన నోటి దగ్గరకు తెచ్చేలోపే జై మధు నోటి దగ్గర పెట్టాడు. దానికి షాక్ అయ్యింది మధు. తాను అడిగితే కానీ పెట్టడానికి చెయ్యి రాదు, అలాంటిది ఈరోజు అడగకుండా పెట్టేసరికి కొద్దిగా షాక్ అయ్యింది. ఆహా, ఏమి నా భాగ్యం, మా ఆయన వరాలిస్తున్నాడు ఈరోజు అన్నది ఆ ముక్క నోట్లో పెట్టుకొని. దానికి చిన్న నవ్వు నవ్వి, రోజు నువ్వు పెడతావు కదా, ఫర్ ఏ చేంజ్ ఈరోజు నేను పెట్టాను అన్నాడు జై. అయితే పెట్టు అని నోరు తెరిచింది మధు. నేను మొత్తం పెడతా అనలేదు, జస్ట్ ఒక ముక్కే అన్నాడు జై. ఆ మాత్రం దానికి చేంజు మార్పు అని అనటం ఎందుకో అని తినటం మొదలుపెట్టింది మధు. మధు, నీకు కాలేజ్ టైంలో లవ్ ప్రపోజల్స్ వచ్చాయి అన్నావు కదా అని అడిగాడు జై. సార్కి ఈరోజు ఏమైంది, నా మీద ఇంత ఫోకస్ చేసి మరీ నేను ఎప్పుడో చెప్పినవి గుర్తు చేసుకొని మరీ అడుగుతున్నారు అని కళ్ళు ఎగరేసి అడిగింది మధు. అదేమీ లేదు, జస్ట్ ఊరికే. వసంత్ లవ్ మ్యాటర్ ఇంత దూరం వచ్చింది కదా, అండ్ దివ్య ఒప్పుకోవటానికి కూడా చాలా టైం తీసుకున్నది. వసంత్ కూడా బాగానే తిరిగాడు దివ్య కోసం, నీ కోసం అలా ఎవరూ తిరగలేదా అని అడిగాడు జై కొంచెం ఆసక్తిగా. ఒక్క 2 రోజులు తిరిగి 3వ రోజు మన మాటలకు దెబ్బలకు నా వైపు చూడటమే మానేసేవాళ్ళు అన్నది మధు నవ్వుతో. నువ్వు కొడితే వాళ్ళు ఏ ప్రాబ్లము క్రియేట్ చేయలేదా, అంటే రివెంజు గొడవలు అలా ఏమీ జరగలేదా అని అడిగాడు జై. మీరు అంటారు కదా ఇది సినిమా కాదు రియల్ లైఫ్ అని, అలాగే ఇక్కడ కూడా అప్పుడేదో సరదాగా చేసేవాళ్ళు, మళ్ళీ ఫేర్వెల్ డే రోజు మొత్తం అయిపోయి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాం అన్నది మధు. ఓ అని తినేసి రూమ్లోనికి వెళ్ళి ఆలోచిస్తూ, అంటే మధు కాలేజ్ సైడ్ కూడా ఏ ప్రాబ్లమూ లేదు, మరి ఎలా కనుక్కోవటం అని అనుకున్నాడు జై. మధు రావటంతో బెడ్ మీద పడుకొని మొబైల్ తీసుకున్నాడు. అదిగో, నేను చెప్పానా మీకు మీ ముగ్గురు పెళ్ళాలే ముందు,
అని మొబైల్ని చూస్తూ అన్నది మధు. అలా ఏమీ లేదు అని మొబైల్ పక్కన పెట్టేసి మధును దగ్గరకు తీసుకొని నా ఫస్ట్ అండ్ లాస్ట్ నువ్వే అని అన్నాడు జై. మధు జై గుండెల మీద తలపెట్టి గట్టిగా హక్ చేసుకొని అవును నేనే మీ ఫస్ట్ అండ్ లాస్ట్ అని మనసులో అనుకుని అబ్బో ఈరోజు మా కృష్ణ గారికి మాటలు బాగా వస్తున్నాయి, ఏమిటి విషయం అన్నది మధు అలాగే జైను పట్టుకొని. దానికి చిరునవ్వే సమాధానం అయ్యింది జై నుండి. ఒకరి సాన్నిహిత్యంలో మరి ఒకరు సేద తీరుతో ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి నిద్రకు ఉపక్రమించారు. ఉదయాన్నే లేచిన మధు కొంచెం తొందరగా స్టార్ట్ అవుతూ తనకు చిన్న వర్క్ ఉన్నది అని దివ్యాను వెళ్ళమని చెప్పి స్కూటీ తీసుకుని స్టార్ట్ అయ్యి నేరుగా ప్రీతి ఇంటి ముందు ఆపింది. లోనికి వెళ్ళగానే సుధాగారు ఎదురుగా వచ్చారు. అరే మధు, ఎలా ఉన్నావమ్మా, చాలా రోజులకు వచ్చావు అని ఆప్యాయంగా పలకరించారు సుధాగారు. నేను బాగున్నా ఆంటీ, మీరు ఎలా ఉన్నారు, అంకుల్ బాగున్నారా అని అభిమానంగా అడిగింది మధు. మేము చాలా బాగున్నాము, అంకుల్ వాకింగ్కు వెళ్ళారు, ఏమైనా పని ఉన్నదా అని అడిగారు సుధాగారు. ఆహా లేదా ఆంటీ, ప్రీతితో కొద్దిగా పని ఉంటే వచ్చాను అని చెప్పింది మధు. ఓ అలాగా, అది ఇంకా లేవలేదు, పడుకొని ఉన్నది అన్నారు సుధాగారు. నేను ఒకసారి వెళ్ళవచ్చా ఆంటీ, చాలా అర్జెంట్ వర్క్ ఉన్నది అన్నది మధు రిక్వెస్ట్గా. దానికే ఉంది, పైన రైట్ సైడ్ సెకండ్ రూమ్ తనది, వెళ్ళు, నేను మీకు కాఫీ పంపిస్తాను అన్నారు సుధాగారు. అయ్యో మీకు శ్రమ ఎందుకంటే, మీరు మధు అని ఒక పిలుపు పిలవండి, నేను వస్తాను అని ప్రీతి రూమ్కి దారి పట్టింది మధు. వచ్చిన 2 క్షణాలకే మాటలతో సందడి చేసింది అని అనుకుని కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు సుధాగారు. సుధాగారు చెప్పిన దాని ప్రకారం ప్రీతి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నెట్టింది మధు. లాక్ చేసుకోకపోవటం వల్ల డోరు ఓపెన్ అయ్యింది. ఇది ఒకందుకు మనకు మంచిదే అని సౌండ్ చేయకుండా లోనికి వెళ్ళి డోర్ వేసి ప్రీతి బెడ్ దగ్గరకు వెళ్ళింది. హాయిగా నిద్రపోతూ ఉన్న ప్రీతిని చూసి దొంగమొహంది, చేయవలసిన పెంటంతా చేస్తూ ఎలా నిద్రపోతుందో చూడు, ఇది ఇంకొకసారి ఇలా చేయకుండా దీనికి బాగా బుద్ధి చెప్పాలి, వంటి నిండా వాతలు పెట్టాలి. అమ్మో వద్దులే, మళ్ళీ వాతలు అంటే నేను పెట్టినట్లు తెలిసిపోతుంది అని అనుకుని తను చెయ్యాలి అని అనుకున్నది చేసింది మధు. రాత్రి క్రిష్ గురించి ఆలోచిస్తూ లేటుగా పడుకున్నది ప్రీతి. అందుకనే మెలకు లేకుండా నిద్రపోతూ ఉన్నది. మధు బయటకు వచ్చి సుధాగారు తెస్తూ ఉన్న కాఫీ కప్స్ తీసుకొని నేను తీసుకుని వెళ్తాను ఆంటీ, మీరు మీ పని చూసుకోండి అని ట్రే లోనికి తీసుకుని వెళ్ళి ఈసారి డోర్ బోల్ట్ పెట్టింది. ఈ వేడివేడి కాఫీ నీ ముఖాన కొట్టాలి అని ఉన్నది, కాకపోతే నేను మరీ అంత సాడిస్టిక్ కాదు కదా, అందుకనే పాపం అని జాలితో వదిలేస్తున్నాను, కొద్దిగా కొంచెం వేడి తగ్గాక వేస్తాను నీ ముఖం మీద అని అనుకున్నది మధు. రూమ్లో ఒక సైడ్ ఉన్న బిగ్ బ్యాగ్ తీసుకొని బెడ్కు ఎదురుగా వేసుకుని కాఫీ తాగుతూ చూస్తూ ఉన్నది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.